సమ్మర్ వచ్చిందంటే చాలు మా ఇంట్లో అయితే కనుక రెగ్యులర్ గా ఈ ఫ్రూట్ కస్టర్డే తయారు చేసుకుంటాం. ప్రాసెస్ అంతా ఎలా చేయాలో చెప్తా, ముందుగా రీల్ అయితే సేవ్ చేసుకోండి. ముందుగా అయితే కనుక మీకు కస్టర్డ్ పౌడర్, వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకోండి. ఆ తర్వాత బౌల్లో 1/2 లీటర్ పాలు అయితే తీసుకొని లో ఫ్లేమ్ మీద అయితే కనుక మరిగించండి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్లో 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కంప్లీట్ గా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్ లో మరుగుతున్న పాలలో అయితే వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ అంతా కూడా థిక్ గా అవుతుంది. ఆ తర్వాత 5 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా వేసుకున్న షుగర్ అంతా కూడా కరిగేంత వరకు ఫుల్ గా మిక్స్ చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోండి ఓవర్ నైట్ అంతా కూడా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనం బౌల్ ఓపెన్ చేసి చూసేసరికి ఐస్ క్రీమ్ అంతా కూడా ఇలా గట్టిగా అయిపోతుంది. ఆ తర్వాత ఒక బౌల్ లో మీకు నచ్చిన ఏదైనా సరే ఒక 4 లేదా 5 రకాల ఫ్రూట్స్ అయితే వేసుకోండి. దానిమ్మ గింజలు అండ్ అలాగే యాపిల్ అయితే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ లో మన ఐస్ క్రీమ్ అయితే వేసి ఫుల్ గా మిక్స్ చేయాలి. అప్పుడు కన్సిస్టెన్సీ ఇలా అయిపోతుంది. ఇంకా ఫైనల్ గా ఈ మిశ్రమాన్ని అయితే మన ఫ్రూట్ బౌల్ లో వేసుకొని మిక్స్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్ లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.